నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్నప్పుడు తల్లిదండ్రులు పేరెంట్స్గా ఉన్నప్పుడు చంటి పిల్లలు 3 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న మాటలు, వాళ్ళు పలుకుతున్న మాటలు, వచ్చి రాని మాటలు, సంజ్ఞలు చేస్తూ ఉండి, కూని రాగాలు తీస్తూ ఉండి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు ఇద్దరు, ఒక మనవడు ఒక మనవరాలు ఇంట్లో ఉంటారు. ఎక్కువ డ్యూటీ వాళ్ళని చూసుకోవడమే. చాలా ముచ్చటగా ఉంటుంది, కానీ చాలా ప్రయాస. మొదటి 3 సంవత్సరాలు వాళ్ళు చక్కగా మాట్లాడుతూ ఉంటే వచ్చిరాని మాటలు చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత 3 సంవత్సరాలు పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే, ఏయ్ కూర్చో, మాట్లాడబాకు, ఏయ్ పరిగెత్తబాకు, నోరు మూసుకుని కూర్చో అంటాం. ఇది లోకపు తీరు పద్ధతి. కానీ దేవుడు ఎలాగంటే తన బిడ్డలైన వారిని తనతో ఉండాలని, తనతో మాట్లాడాలని, తనతో సమయం గడపాలని ఎంతో కోరుకుంటాడు. ఆయన్నే వెంబడించాలని, ఆయన మాటలు వినాలని ఎంతో ఎంతో కోరిక. ఆయనతో ఉండాలని, ఆయనతో నడవాలని దేవుని కోరిక. దేవునితో నడిచిన ఒక వ్యక్తిని ఈ ఉదయకాలం మీకు చూపిద్దామని ఆశ. మీరు సండే స్కూల్లో చాలాసార్లు వినుంటారు, చాలాసార్లు వినుంటారు. చాలామంది చాలా ప్రసంగాలు కూడా వినుంటారు. అయితే ఈ ఉదయకాలం దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అది మనం దేవుని వైపు చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఎవరు? హానోక్ కదా. హానోక్ గురించా అని అనుకోవద్దు. ఇది జీవం గల దేవుని వాక్యం. దేవుడు మాట్లాడే దేవుడు. అనుదినము నూతనముగా మనతో మాట్లాడతాడు కదా. చూద్దాం. 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం, 207వ పేజీ. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడులాగున, నాతో మాట్లాడులాగున ఆయన వైపు చూద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి కాపరివి, నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టిన కాపరివి, నీ నిత్య మార్గం నడిపించే మంచి కాపరివి. ప్రభువా, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. నన్ను వెలుగులోనికి తెచ్చిన గొప్ప దేవా, నాకు వెలుగై ఉన్న దేవుడవు, నీకు వందనాలు. ప్రభా, కృపా సత్య సంపూర్ణుడుగా మాకు ప్రత్యక్షపరుచుకున్నారు. ప్రభా, నీకు స్తోత్రాలు. మా ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడవు, మాకు అన్నీ దయచేసే దేవుడవు, రక్షణ భాగ్యాన్ని అందించిన దేవుడవు. నాకు బదులుగా నేను పొందవలసిన శిక్షను మీరు తీసుకొని ఆ కలువరి సిలువలో నా కోసం ప్రాణాన్ని బలిగా అర్పించారు. నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి నా ప్రతి పాపములను కడిగి నన్ను పవిత్రులుగా చేశారు. నాకు మారు మనసు పాప క్షమాపణ దయచేశారు. ఈ ఉదయకాలం నేను కూడా మా ప్రియులతో కలిసి ఆరాధిస్తూ ఉన్నాను, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను. ప్రభువా, తిరిగి హానోకు యొక్క జీవితాన్ని గురించి మేము తలపోతుంటున్నాం తండ్రి.
మాట్లాడనై ఉంటుండగా తండ్రి, ఆత్మదేవ మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మాట్లాడే దేవుడవు, సరిచేసే దేవుడవు, నీ నిత్య మార్గమున నడిపించే దేవుడు మీరుగాక మాకు ఇంకెవరున్నారు ప్రభువా? ఈ ఉదయకాలం దీనదాసుని నన్ను జ్ఞాపకం చేసుకుని మా అందరితో మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, ఆత్మదేవ నీ కార్యమును జరిగించి మమ్మల్ని దర్శించవలసిందిగా కోరుకుంటూ, మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు ప్రభువారి దివ్యమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయంలో మానవుల కోసం దేవుడు సృష్టిని కలుగజేయటం మనం చూస్తాం. 2వ అధ్యాయంలో దేవుడు మానవుని సృజించుట మనం చూస్తాం. 3వ అధ్యాయంలో దేవుడు చేసిన సృష్టిని మానవులు పాడు చేయటం మనం చూస్తాం. 4వ అధ్యాయంలో దేవుడు చేసిన సృష్టిని మరింతగా మానవులు పాడు చేయటం, అది పతనావస్థకు రావటం మనం చూస్తాం. 5వ అధ్యాయంలో పతనావస్థలో ఉన్న ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని విమోచించటానికి, బాగు చేయటానికి దేవుడు ఎంపిక చేసుకున్న విధానాన్ని, ప్రణాళికని మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాలం మరి హానోకు యొక్క జీవితం నుండి కొన్ని అంశాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదాముకి యాక్చువల్గా కయ్యను హేబేలు సంతానం. అయితే హేబేలు చనిపోయిన తర్వాత షేతు పుట్టాడు. అంటే ఆదాము నుండి కయ్యను ద్వారా సంతానం 7వ వాడు ఎవరంటే లెమెక్కు. అలాగే ఆదాము నుండి షేతు ద్వారా సంతానం ఎవరంటే 7వ వాడు హానోకు. ఎందుకు చెప్తున్నానంటే కయ్యను ద్వారా వచ్చిన సంతానానికి, షేతు ద్వారా వచ్చిన సంతానానికి చాలా తేడా ఉంది. కయ్యూనికి షేతు సంతానానికి చాలా వ్యత్యాసం ఉంది. 7వ వాడు లెమెక్కు, 7వ వాడు షేతు ద్వారా హానోకు. షేతు అంటే అర్థం ఏంటంటే నియమింపబడినవాడు, నియమింపబడుట, అపాయింటెడ్. చూడండి 4వ అధ్యాయము 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును ఏముంది అక్కడ నియమించెననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు అంటే అపాయింటెడ్, నియమింపబడినవాడు. పాడైపోయిన మానవ జాతిని, ఈ విశ్వాన్ని బాగుపరచటానికి దేవుడు ఒక వ్యక్తిని నియమించుకున్నాడు, అతనే షేతు. విమోచన అనే ప్రక్రియను మొదలుపెట్టిన వ్యక్తి ఎవరే అంటే షేతు. తర్వాత మరి చివరి వ్యక్తి ఎవరే అంటే దాన్ని బాగు చేసే విధానంలో నోవహు 5వ అధ్యాయంలో చూస్తాం. ఆదాము యొక్క సంతానములో నుండి వచ్చిన షేతు వంశావళి చాలా ప్రముఖమైనది, ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది. 4వ అధ్యాయంలో పాడు చేసేవాళ్ళు కనిపిస్తారు. 5వ అధ్యాయంలో బాగు చేసేవాళ్ళు, క్రమపరిచేవాళ్ళు, దేవుని మహిమను చాటి చెప్పేవాళ్ళు మనకు కనిపిస్తారు. హానోకు అంటే అర్థం ఏంటి? సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ. హానోక్ అంటే డెడికేటెడ్, అంటే ప్రతిష్ఠింపబడిన, సమర్పింపబడిన అని అర్థం. అంటే హానోకు దేవునికి సమర్పించుకున్నవాడు, అర్పించుకున్నవాడు, ఇనిషియేటర్ అని కూడా ఉంది. ఆరంభికుడు. దేవునితో నడవడానికి హానోకు తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. 3 అంశాలు నేను చెప్పి ముగిస్తాను. చాలా అంశాలు ఉన్నాయి. దేవునితో నడవటానికి మనం ఏం కావాలి? హానోకు యొక్క జీవితం నుండి మనం చూద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలా ఫెమిలియర్ వర్స్ అది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇంగ్లీష్లో ఏంటంటే టు వాక్ టుగెదర్ అన్లెస్ దే హ్యావ్ అగ్రీడ్ టు డూ సో. రోడ్డు మీద ఒక యవనస్తురాలు, కాలేజ్ గర్ల్ వెళ్తూ ఉందనుకోండి. ఒక యవనస్తుడు ఆమె ప్రక్క గుండా వెళ్ళి నడుస్తూ ఉన్నాడు అనుకోండి. ఆ కాలేజ్ గర్ల్ అమ్మాయికి, యవనస్తురాలకి చాలా భయం వేస్తుంది, చాలా ఆందోళన చెందుద్ది. ఎందుకంటే అతను తెలియదు తనకి.
భయం, నమ్మకం ఉండదు. అతను ఏం చేస్తాడో, అతను ఎవరో తెలీదు, చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఇద్దరు, అదే ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి అనుకోండి, పక్కనే నడుస్తూ ఉంటే నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అరే ఇతను నాకు తెలుసు, ఇతను ఎవరో నాకు తెలుసు, ఇతను ఎలాంటి వాడో తెలుసు, భరోసా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అర్థవంతమైన సంబంధం, రిలేషన్షిప్. మొట్టమొదటి అంశం ఏంటంటే రిలేషన్షిప్. మనం దేవునితో నడవాలంటే సమ్మతి ఉండాలి, సమ్మతి ఉండాలి. రెండు పార్టీల మధ్య కానీ లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య అగ్రిమెంట్ అంటాం. ఇక్కడ దేవునికి మానవునికి లేకపోతే మనిషికి మధ్య సమ్మతి, అగ్రిమెంట్, సమ్మతి, సమాధానం, సఖ్యత ఉండాలి. అర్థవంతమైన బంధము, బాంధవ్యం ఉండాలంటే అవగాహన ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి అవగాహన. ఇక్కడ దేవునితో నడవటం అంటే దేవుని గురించి అవగాహన ఉండాలి. దేవుడంటే ఎవరో తెలిసి ఉండాలి. దేవుడంటే ఎవరో తెలియకపోతే మనము ఆరాధన నోటి నుండి రాదు. ఉదయకాలం ఆరాధన చేయండి అని అనవసరం లేదు. నువ్వు నిజంగా దేవుని ఎరిగినట్లయితే ఆరాధన అనేది నీ హృదయంలో నుండి పెళ్ళుబుగుతుంది కదా. ఎమోషనల్గా అన్ని విధాలుగా ఉల్లాసంగా, ఉత్సాహంగా దేవుని మనసారా, హృదయమారా ఆరాధిస్తాం. ఇద్దరి మధ్య సమ్మతి ఉండాలి, సఖ్యత ఉండాలి. వారి ఆలోచనలో, వారి అభిరుచుల్లో, వారి ఆశయాలలో, వారి టేస్టుల్లో, వారి ఉద్దేశాలలో సమ్మతి ఉండాలి. హానోకు దేవునితో నడిచాడు. అతనికి దేవుని యందు అచంచలమైన విశ్వాసం ఉన్నది కదా. మనం చూస్తాం, దేవుని ఎరిగినవాడు. దేవునికి హానోకు మధ్య గొడవలు లేవండి, మనస్పర్ధలు లేవు, డిస్ప్యూట్స్ లేవు. అందుకనే ఇద్దరి మధ్య సమ్మతి ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరు చక్కగా ఇద్దరు మన భాషలో నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత చక్కటి రమ్యమైన సహవాసం, సమ్మతింపకుండా ఇద్దరు. చాలా సందర్భాలు దేవుని బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే భార్యాభర్తల్లాగా ఉంటాయి. భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు, కొంతమంది, మన సంఘస్థులని నేను అనటం లేదు, ఎడముఖం పెడముఖం. వారి అభిరుచుల్లో భిన్నంగా ఉంటారు, వారి ఆలోచనలో భిన్నంగా ఉంటారు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే భార్యాభర్తలు కలిసి ఒకటిగా ఐక్యత కలిగి ఏకంగా నడవలేరు. చాలా సందర్భాల్లో మనం కూడా దేవునికి దూరంగా ఉంటున్నామేమో. ఈ ఉదయకాలం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. నిజంగా దేవునితో సమ్మతి కలిగి, అవగాహన కలిగి, దేవునికి దగ్గరగా ఉండి నడుస్తున్నామా? యథావిధిగా యాంత్రికంగా బలలో పాలు పొందటం కాదండి. ఎవరిని మోసపుచ్చుకుంటున్నాం? మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆయన సత్యమందు, అంతరంగమందు సత్యాన్ని చూచే దేవుడు, కోరుకునే దేవుడు. కాబట్టి చాలాసార్లు ఏంటంటే మనం ఈ ఉదయకాలం దేవునికి నీకు మధ్య ఏమన్నా అడ్డుగా ఏమైనా వచ్చినాయా మనం పరిశీలన చేసుకుందాం. అంటే ఏమన్నా అడ్డుగా వచ్చాయంటే దేవునికి నువ్వు అవిధేయత చూపించావా? దేవుడు చెయ్యమన్నది నువ్వు చేయలేదేమో, దేవుడు చెయ్యొద్దు అన్నది నువ్వు చేశావేమో, నేను చేశానేమో, పరిశీలించుకుందాం. దేవునితో హానోకు నడిచాడు, సమ్మతించి నడిచాడు, దేవునికి విధేయత చూపించాడు. రెండు విషయాలు మరలా ఈ అంశంలో చూద్దాం. ఎందుకంటే హానోకు యొక్క జీవితం ప్రత్యేకంగా ఉంది. హీజ్ లైఫ్ వాజ్ డిస్టింక్ట్, అంటే ప్రత్యేకమైన జీవితం. హానోకు యొక్క జీవితం ప్రత్యేకంగా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు తెలుసు, మాట చేత, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మానవుని కలుగ చేశాడు, సృజించాడు. దేవుని కొరకు ప్రతినిధిగా జీవించాలని దేవుడు ఆశపడ్డాడు కదా. మనం నూతన నిబంధన ప్రజలం కదా. మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి మనం ఎవరి సొత్తు? నిజంగానేనా? అయితే ఎవరి కోసం జీవించాలి? జీవిస్తున్నామా? హానోకే అర్థమైంది, నన్ను సృజించిన దేవుడు తన యొక్క ప్రతినిధిగా ఆయనతో నడవాలని, ఆయనతో జీవించాలని కోరుకున్నాడని హానోకే అర్థమైంది. అందుకనే
దేవునితో నడుస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన జీవితం, సెట్ అపార్ట్ లైఫ్ అంటే ఈ లోకంలో నుండి వేరే దేవుని కొరకు జీవించటం. ప్రత్యేకమైన జీవితం, అదే పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, దేవుడు కోరుకునే జీవితం జీవిస్తున్నామా? హానోకు తానున్న దినాల్లో మిగిలిన వారందరికంటే కూడా ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా జీవించాడు. అందరూ ఒక రకంగా జీవిస్తే హానోకు ప్రత్యేకంగా వేరే విధంగా అరే హానోకు కదా చాలా ప్రత్యేకంగా మనం చెప్పేయచ్చు, హానోక్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్, సపరేటెడ్ పర్సన్ అని. అలా నిన్ను అరే లాజరస్ ప్రత్యేకమైన వాడు, జెన్యూన్ క్రిస్టియన్ అని చెప్పగలరా జనులు? హానోకు అరే అక్కడ ఎటు చూసినా పాపమే, పాపము విలయతాండవం చేస్తూ ఉంది. మనం చూస్తాం నరుల హృదయం చెడిపోయింది, పాప భూయిష్టమైన ఆ సమాజంలో ఆ చుట్టూ హానోకు ప్రత్యేకంగా జీవించాడు. కయీను ద్వారా వచ్చిన లెమెకు గురించి అక్కడ ఉన్నాయి. కయీనుకి 7 అంతల కోపం వస్తే లెమెకుకు 77 కోపం అంట. క్రూరమైన వాడు, నరహంతకుడు, భార్యల దగ్గరకు వచ్చి ఆయనకి 2 భార్యలు, చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు. అలాంటి పాప జీవితం తనది. కానీ హానోకు సమకాలికుడు, దేవుని కోసం ప్రత్యేకత కలిగి ప్రత్యేకింపబడి జీవిస్తున్నవాడు, దేవునికి సమర్పించుకున్నాడు. వరద వచ్చే సంవత్సరం ముందు వరకు హానోకు జీవించాడు, ప్రత్యేకంగా జీవించాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి లేకపోతే మనుషులను బట్టి తను జీవించలేదు, కానీ దేవుని కోసం తను ప్రత్యేకంగా జీవించాడు. ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు దేవునితో నడుస్తాడు. రెండోది డైరెక్షన్ ఆఫ్ హిజ్ లైఫ్. హానోకును ఆదేశించింది, తను కంట్రోల్ చేస్తుంది, తనని ఆజ్ఞలు ఇచ్చి నడిపిస్తుంది ఎవరు? దేవుడు. దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే దానికి లోబడి ముందుకు వెళ్తూ ఉన్నాడు. కాబట్టి 21వ వచనం చూడండి, 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కని. బ్రతికి 21వ వచనంలో మెతుషెల బ్రతికి, లాజరస్ తను బ్రతికెను. హీ లివ్డ్, హీ ఎగ్జిస్టెడ్. మాకు పెంపుడు కుక్క ఉంది సీజర్ అని, అది కూడా బ్రతుకుతూ ఉంది కదా. కొంతమంది కోళ్ళు ఉంటాయి, కోళ్ళు కూడా బతుకుతూ ఉంటాయి. జీవించటం అంటే అది కాదు. 22వ వచనం చూడండి. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో బ్రతికాడా? దేవునితో నడిచాడు. చాలా తేడా ఉంది అక్కడ కదా. మెతుషెలను కనిన తర్వాత అతడు ఏముందని అక్కడ 300 దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల పుట్టిన తర్వాత దేవునితో నడవటం స్టార్ట్ చేశాడు ఆయన. అర్థమవుతుంది మీకు? మెతుషెల అంటే అర్థం ఏంటి? అతను పుట్టిన తర్వాత అది వస్తుంది అంటే జలప్రళయము వస్తుంది. వెన్ మెతుషెల ఈజ్ బార్న్ ఇట్ విల్ కమ్ అంటే ఫ్లడ్ వస్తుంది కదా. దేవుడు చెప్పాడు, భయంకరమైన పతనావస్థలో ఉన్న పాడైపోయిన ఆ యొక్క విశ్వాన్ని దేవుడు దానికి ఉగ్రత పొంచి ఉందని చెప్పాడు నోవహు ద్వారా. అయినా కానీ వాళ్ళు వినలేదు. మెతుషెల అంటే ఎందుకు మెతుషెల పుట్టిన తర్వాత దేవుడు హానోకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు పొంచి ఉన్నది, ఆయన జలప్రళయం రాబోతూ ఉన్నదని అర్థమైపోయింది. అందుకనే తనకి దేవుడు డైరెక్షన్ అర్థమైపోయింది, తన గమ్యం ఏంటో అర్థమైపోయింది, దేవుడు ఏం చేయబోతున్నాడో హానోకు అర్థమైపోయింది. కాబట్టి ఆయన డైరెక్షన్ తీసుకుని హానోకు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆదామునకు 622 సంవత్సరాలు వయసు అప్పుడు హానోకు పుట్టాడు. నేను అవన్నీ విశ్లేషించడానికి టైం సరిపోదు. కాబట్టి ఆదాముకి, పితరుడైన ఆదాముకి
622 సంవత్సరాలప్పుడు హానోకు పుట్టాడు. ఆ తర్వాత 308 సంవత్సరాలు ఆదాము బతికాడు. అంటే హానోకు అప్పటికే పుట్టాడు. 308 సంవత్సరాలు అంటే 930 సంవత్సరాలు ఆదాము బతికాడు. నేను అనుకుంటాను, ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళి హానోకు, తాతగారు దేవుడు వచ్చేవాడు కదా, మీరు మొదటి దినాల్లో మీరు ఏదేని తోటలో ఏం చేసేవాళ్ళు, మీరు దేవుడు మీతో ఏం మాట్లాడేవాళ్ళు, మీరు దేవునితో ఏం మాట్లాడేవాళ్ళు అంటే ఒకవేళ ఆదాం చెప్పేవాడేమో, అరే ఆ రమ్యమైన సహవాసం ఏం చెప్పాలి అసలు, దేవుడు వచ్చినప్పుడు ఆయన ఆ సృష్టిని గురించి చెప్పాడేమో, ఆయన గుణలక్షణాల గురించి చెప్పాడేమో, ఆయన మంచితనం గురించి చెప్పాడేమో, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమని, ఆయన కరుణ, వాత్సల్యత, ఎన్ని విషయాలు చెప్పాడో. చక్కటి రమ్యమైన సహవాసం హానోక్కి అర్థమైంది. దేవుని గురించి అవగాహన వచ్చింది. దేవుని యందు నమ్మకం, విశ్వాసం ఆదాముని అడిగి తెలుసుకున్నాడేమో. ఎందుకంటే 308 సంవత్సరాలు హానోకు ఆదాము దగ్గరే ఉన్నట్లు మనం చూస్తాం. అంటే ఆదాము ఉన్నాడు ఆ సందర్భాల్లో. తను ఆ చక్కటి సహవాసాన్ని గురించిన అవగాహన హానోక్కి తెలుసు. సమ్మతి ఉంటే దేవునికి ఏమి ఇష్టమో మనకు అర్థమవుద్ది, ఆయనకి ఏది అయిష్టమో అది అర్థమవుతుంది, ఏది అంగీకారమో మనకు అర్థమవుతుంది, మనకు కూడా అదే చేయబుద్ధి అవుతుంది కదా. మన మైండ్ సెట్ కూడా మారిపోతుంది. కానీ మరి ఎలాగ దేవునికి ఏది ఇష్టం లేదో మనకు కూడా ఇష్టం ఉండదు కదా. అర్థమవుతుందా మీకు? అభిరుచులు కలుస్తాయి, ఆలోచనలు కలుస్తాయి, దృక్పథాలు ఒకటైపోతాయి. ఎందుకంటే దేవునితో నువ్వు నడవట్లేదంటే నీకు తెలిసిపోద్ది. నీ యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది, నీ థింకింగ్ వేరుగా ఉంటుంది, నీ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ఇక్కడ హానోకు దేవునితో నడిచినవాడు. సంఖ్యాకాండంలో ఒక అంశాన్ని మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము చూడండి ఒకసారి. అక్కడ వాళ్ళు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు సాగిపోతూ ఉన్నప్పుడు, ఆ షిత్తీములో ఉన్నప్పుడు మోయాబురాండ్రతో వాళ్ళు పాపం చేశారు ఇశ్రాయేలు. దేవుడు వారిని శిక్షించాడు. అయినా కానీ ఒక వ్యక్తి మోయాబు స్త్రీని మరలా తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారం దగ్గర మరలా పాపం చేస్తున్నప్పుడు ఫీనెహాసు, ఎవరైనా అహరోను యొక్క మనవడు. ఫీనెహాస్ అంటే ఏలి కుమారుల యొక్క కుమారుడు కాదు, ఆ ఫీనెహాస్ కాదు. ఈ ఫీనెహాస్ ఏం చేశాడంటే చూడండి 13వ వచనం, 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించాను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలు నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధన, అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలనేగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము దేవుడు ఓర్వలేని దానిని ఫీనెహాసు కూడా ఓర్చుకోలేకపోయాడు. ఆ పాపం చేస్తున్న వ్యక్తిని, ఆ స్త్రీని, ఇద్దరిని బల్లెముతో పొడి చేశాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకని అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, అతనికిని అతని సంతానమునకును కదా సమాధాన నిబంధన నేను చేయుచున్నాను, నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. దేవుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు. దేవునితో నడిస్తే దేవుని యొక్క గుణలక్షణాలు మనలో కనిపిస్తాయి. హానోకు దేవునితో నడిచాడు. మొట్టమొదటి అంశం ఏంటంటే సమ్మతి లేకుండా మనము నడవలేము, సమాధానం లేకుండా నడవాలంటే నీవు దేవుని బిడ్డవై ఉండాలి, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా కలిగి ఉండాలి. అప్పుడే దేవునితో నీ నడక స్టార్ట్ అవుతుంది. దేవునితో నడవాలంటే
నువ్వు రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందకుండా దేవునితో నడుస్తానంటే ఎట్ట కుదురుద్ది కదా. సమ్మతి, నేను బిలీవర్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సమ్మతి. రెండవదిగా చూద్దాం, యూదా పత్రిక 1వ అధ్యాయం, అది యూదా పత్రిక 14వ వచనం. యూదా పత్రిక 7వ వాడైన హానోకు ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులను తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అరే, కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ ప్రవచనము ఎవరు చెప్తున్నారు? హానోకు. ఎంత ఆశ్చర్యం! నువ్వు నడుస్తూ ఉంటే దేవునికి షేర్ చేస్తాడు, నీతో మాట్లాడతాడు. ఎవరు? బక్సింగ్ గారిని నిన్న డేవిడ్ అన్న కూడా చెప్తా ఉన్నారు. అడిగారంట మూడీ బైబిల్ స్కూల్ వాళ్ళు, బైబిల్ కాలేజ్ వాళ్ళు, మీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మీకు బాగా బ్లెస్సెడ్ థింగ్ ఏంటి అని అడిగితే, దేవాది దేవుడు నరుడు మాత్రమైన నాతో మాట్లాడటం, ఆయన స్వరాన్ని వినిపించడం. అది ఎంత ధన్యత! నాకు అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఆయన నాతో మాట్లాడతాడు, నాతో కమ్యూనికేట్ చేస్తాడు కదా. ఎంత గొప్ప ధన్యత అండి! గొప్ప దేవుడు నలుసులు పని ఎందుకు ఎన్నిక రాని నీతో నాతో మాట్లాడటం ఊహించుకోగలరా? మీరు నిజంగా మరి దేవునితో మాట్లాడుతున్నారా లేదా? దేవుని స్వరాన్ని వింటున్నారు. దేవునితో నడవాలంటే రెండవదిగా దేవుని స్వరాన్ని వినగలగాలి. హానోకు దేవుని స్వరాన్ని విన్నాడు కనుకనే దాదాపు 10,000 సంవత్సరాల క్రితం జరగాల్సింది ప్రవచన రూపంగా ఆయన రాబోతూ ఉన్నాడని చెప్పటం ఏంటండి? అంటే దేవుడు సంభాషిస్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే హానోకు వింటా. ఆ ప్రత్యక్షత, ప్రత్యేకమైన దర్శనం అప్పుడే ఉందేమో హానోక్కి, మనం చూస్తాం. కాబట్టి చాలా ప్రత్యేకమైన ప్రత్యక్షత అప్పుడే దేవుడు హానోకు ఇవ్వటం మొదలుపెట్టాడేమో. దేవుని స్వరాన్ని వినే అనుభవం కదా. నీ కుమారుడు చనిపోయిన తర్వాత జలప్రళయం వస్తుంది, ఈ లోకమంతా, ఈ ప్రపంచమంతా మునిగిపోతుంది నీటితో అని చెప్తే, ఆ మాటను బట్టి హానోకు జీవించేశాడు. బ్రతకటం కాదు, జీవించేశాడు కదా. దేవుని నోటి మాటను బట్టి, ఆయన స్వరాన్ని బట్టి హానోకు దేవునితో నడుచుకుంటావు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు కెనాట్ వాక్ విత్ ద లార్డ్. దేవునితో నడవాలంటే సమ్మతి ఉండాలి, దేవుని మాట ఉండాలి, దేవుని స్వరం నువ్వు వినగలగాలి. దేవుని స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్, దేవుని వాక్యం. దేవుడు మాట్లాడతాడు. రోమీలు రాసిన పత్రిక, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట వలన, అది కూడా క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. వింటున్నారా? ఏం వింటున్నారు? అబ్బో, చాలా వినిపిస్తున్నాయి, లోకంలో చాలా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ బాగా వినిపిస్తుంది, బెంగళూరు 11 మంది చచ్చిపోయారు. తప్పని నేను అంట్లా, కానీ ప్రాముఖ్యంగా వినవలసింది దేవుని మాట, దేవుని స్వరం, వాక్యం. వింటున్నామా? వినడం అంటే దేవుడు మనతో బైబిల్ తెరిచి వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తున్నామా? టైం అయిపోయింది కాబట్టి అని చెప్పి యేసు అట్లు, నోవహు అట్లు చేశాను, ఆ విధంగా చేశాను కదా. యేసు కన్నీళ్లు విడిచాను, అదా చదవటం? అది కాదు. చదువుతున్నామా? సిస్టమేటిక్గా బైబిల్ చదువుతున్నామా? దేవుడు మాట్లాడతాడు. నువ్వు మాట్లాడకపోతే దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటావు? దేవుడు నీతో మాట్లాడకపోతే
ఏ దిశ వైపు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి అని ఎలా తెలుస్తుంది? అన్నా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. నీకెందుకు అర్థం అవుద్ది? నాకెందుకు అర్థం అవుద్ది? చదివితే దేవుడు మాట్లాడు. ఒకవేళ అక్కడ చివరు ఉన్నారనుకోండి, నేను ఇక్కడ నుంచి అన్నాను, వినిపిస్తుంది వాళ్ళకి. నా స్వరం వినాలంటే ఏం చేయాలి? దగ్గరికి రావాలి. అక్కడికి వస్తే అన్నా ఏంటన్నా, ఇంకా దగ్గరికి వస్తే అన్నా, ఇంకా దగ్గరికి వస్తే చక్కగా దేవునికి దగ్గరగా హత్తుకొని జీవిస్తున్నా. ఇంటిమేట్ ఫెలోషిప్, ఇంటిమసీ కలిగి ఉన్నామా? ఆయన స్వరం వినకపోతే దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? నువ్వు ఏం చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఏ పరిచర్య నువ్వు తీసుకోవాలి, నీకు ఎలా తెలుస్తుంది? నీకు తెలియదు. దేవునితో నడవాలంటే సమ్మతి ఉండాలి, ఆయన స్వరాన్ని వినగాలి. వితౌట్ ద విల్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ వాక్ విత్ ద లార్డ్. దేవుని వాక్యం నుండి దేవుని చిత్తం తెలుస్తుంది, దేవుని చిత్తం నుండి దేవునితో నడత తెలుస్తుంది, నీ ప్రవర్తన ముందుకు వస్తుంది. కనుక హానోక్కి డైరెక్షన్ ఎక్కడి నుండి వచ్చిందంటే, ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండే వచ్చింది. ఆయన హానోకు దేవుని చిత్తాన్ని ఎరిగాడు కాబట్టి, దేవునికి విధేయత చూపించాడు కాబట్టి. ఎలా విధేయత చూపించాడు? దేవునికి తను తాను సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం ఏముంది అక్కడ? కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోకపోతే మనము రూపాంతరము చెందము, మన మైండ్ సెట్ మారదు. ఆయన అభిరుచులు ఆయన అభిరుచులు మన అభిరుచులు ఒకటి అవ్వవు. రూపాంతరం ఎలా చెందుతుంది? యేసయ్య గుణలక్షణాలు నీలో నాలో కనిపించవు. సమర్పించుకున్నప్పుడు, ఆయనకి హత్తుకొని జీవిస్తున్నప్పుడు ఆయన గుణలక్షణాలు మనలో కనిపిస్తాయి. ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? అబ్రహామును ఏం చెప్పాడంటే దేవుడు, అబ్రహామా, నేను చూపించే ప్రదేశానికి నువ్వు లేచి వెళ్ళు. అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు. అనేక జనాంగాలకు ఆశీర్వాదకారకుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, దేవుని స్నేహితుడయ్యాడు. మోషే మిద్యాను ప్రాంతానికి, అరణ్య ప్రాంతానికి, ఎడారి ప్రాంతానికి పారిపోయాడు, వెళ్ళిపోయాడు. మోషేతో, మోషే నువ్వు ఇంటికి వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు. దేవుని స్వరాన్ని మోషే విన్నాడు, వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్ని విమోచించటానికి కారకుడయ్యాడు, నాయకత్వం వహించి వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళాడు. ధర్మశాస్త్రాన్ని ప్రపంచానికి అందించగలిగాడు. అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు, మోషే దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని మాట, దేవుని స్వరం వినడం మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నామా? హానోకు 300 సంవత్సరాలు దేవుని అనుకరిస్తూ జీవించాడు. దేవుని స్వరాన్ని వింటూ, దేవునికి విధేయత చూపిస్తూ ముందుకు కొనసాగాడు. కుటుంబం ఉంది, ఎవరు లేరా అంటే కుటుంబం ఉంది, సన్యాసి కాదు. కానీ తనకి బంధం, బాంధవ్యం, రిలేషన్షిప్, మనుషులతో సంబంధం అన్నీ తెలుసు. దేవునితో నడిచాడు. ఇందాక ఆరాధనలో చూసాం. ఆయన ఎవడండి? మన దేవుడు ఎలాంటి వాడంటే మంచి కాపరి. గొర్రెలు ఎవరి స్వరాన్ని వింటాయి? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం ఉంది, సొంత గొర్రెలు తమ కాపరి స్వరాన్ని వింటాయి. కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అందుకని స్వరాన్ని వింటాయి. స్వరాన్ని వింటమే కాదు కదా, కాపరి నడిపిస్తూ ఉంటే, ఆ నిత్య మార్గంలో వెళ్తూ ఉంటే, ఒకవేళ ఆయన నడిపించే వరకు, గమ్యం చేరే వరకు కాపరి నడిపిస్తూ ఉంటాడు. గొర్రెలు ఆ స్వరాన్ని వింటూ ఉంటాయి కదా. బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగాడు. సీనియర్ మ్యాన్, వృద్ధుడు ఏలి, యాజకుడు దేవుని స్వరాన్ని వినలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు?
తన బిడ్డలని సరైన రీతిలో పెంచలేకపోయాడు, పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఫీనెహాస్ ఇంకా ఇంకో కుమారుడు కదా, వాళ్ళిద్దరు కూడా చాలా భయంకరమైన పాప జీవితంలో ఉన్నారు. పాపం అడ్డుగా వచ్చేసింది. ఏలి దేవుని స్వరాన్ని వినలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు కదా. దేవుడు మాట్లాడే దేవుడు. 85వ కీర్తన చూడండి ఒకసారి. 85వ కీర్తన 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. కోరహు కుమారులు వ్రాసిన కీర్తన. దేవుడు ఈజ్ రెడీ టు స్పీక్ టు యూ. తన స్వరాన్ని వినిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గాడ్ డజంట్ ఫెయిల్ టు స్పీక్ టు యూ, బట్ వీ సమ్టైమ్స్ ఫెయిల్ టు లిజన్ కదా. ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు మాట్లాడటానికి, తన స్వరాన్ని వినిపించటానికి, నిన్ను నిత్య మార్గం నడిపించటానికి, ఆయనతో నేను తీసుకుని వెళ్ళటం. కానీ మనం ఏం చేస్తాం? ప్రభా ఉండు, ఒక్క నిమిషం ఉండు. మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాము. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, శుభవచనం, నేను దేవుని మాటను చెవిని, ఆ దేవుడు సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతో భక్తులతోనూ శుభవచనము. ఆయన మనకి ఏది బెస్టో, ఏది శ్రేష్టమో. నిన్న ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ జరిగింది కదా, నిజమే. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎవరిని ఎట్లా వెళ్ళాలి, నీ కెరీర్ని ఎలాగా డిసైడ్ చేసుకోవాలి, నీ ఉద్యోగం ఏ ఉద్యోగం చేయాలి, ఎలా సెటిల్ అవ్వాలి, నీ లైఫ్ పార్ట్నర్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, రెడీగా ఉన్నాడని చెప్పటానికి. నువ్వు వినటానికి సిద్ధంగా ఉన్నావా? వినటానికి సిద్ధంగా ఉన్నావా? మరియా యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ విని, ఆయన స్వరాన్ని, ఉత్తమమైన దాన్ని, సరైన దాన్ని ఎంచుకుంది కదా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా. మరి మన బుద్ధిమంతులాగా ఉందామా? హానోకులాగా జీవిద్దామా? 2 విషయాలు చూసాం. 2 విషయాలు. దేవునితో నడవాలంటే సమ్మతి ఉండాలి, అంటే ప్రత్యేకమైన జీవితం ఉండాలి, దేవునికి లోబడి జీవించాలి. రెండవది, దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినే అనుభవం ఉన్నదా నీకు? నాకు ఎక్సర్సైజ్ చేయాలి. నువ్వు దేవునికి దగ్గరగా లేకపోతే నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు. దేవుని స్వరం వినలేకపోతే ఆయన చిత్తం, ఆయన మనసు, ఆయన సంకల్పం నీకు నాకు అర్థం కాదు. దేవుని కోసం ఎలా జీవిస్తావు? హానోకు 300 ఏండ్లు దేవునితో నడుస్తూ వెళ్ళాడు. మూడవది చెప్పి ముగిస్తాను. దేవునితో నడవాలంటే సాక్ష్య జీవితం ఉండాలి, సమ్మతి ఉండాలి, స్వరం ఉండాలి, సాక్ష్యం ఉండాలి. 3 విషయాలు. సాక్ష్యం అంటే యేసు ప్రభు నీ నా జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని ఇతరులకు ఆ శుభ సువార్త చెప్పడం. రెండవది, రక్షింపబడిన నీవు దేవుని కోసం సాక్షిగా జీవించాలి. నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా యేసయ్యను చూపించాలి. సాక్ష్య జీవితం. హానోకు హీజ్ లిప్స్ ప్రొక్లెయిమ్, హీజ్ లైఫ్ ప్రొక్లెయిమ్. నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. జీవిస్తున్నామా? ఎన్ని మాటలు చెప్తామో, ఎన్ని చెబుతామో, నిజంగా అలా జీవిస్తున్నామా? యథార్థత కదా మన వంశం. యథార్థంగా జీవించేవాడు సాక్ష్య జీవితం కలిగి ఉంటాడు కదా. చూడండి ఒకసారి యోధా పత్రికలో మనం చదివాం 14-15 వచ్చిన. హానోకు యేసు ప్రభు రాకడ గురించిన ప్రవచనం అప్పుడే క్రీస్తునకు పూర్వం 10,000 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఆ మాటలు పలికాడు. హానోకు చక్కటి ప్రవచనం చెప్పాడు.
అది దేవుని యొక్క దైవ దర్శనం లేకపోతే, పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపింపకపోతే ఆ ప్రత్యక్షత రాదు. ప్రియ సహోదరులారా, తన హానోకు తన చుట్టూ ఉన్న మనుషులకు తన ఉన్న ప్రదేశంలో సాక్ష్య జీవితం కలిగి ఉన్నాడు. ఇలాగా దేవుని ఉగ్రత పొంచి ఉన్నది, ఆయన తీర్పు పొంచి ఉన్నది, మీరు దేవుని వైపు మరలండి అని చెప్పాడు. తన తాత ఎవరు? నోవహు. జలప్రలయం గురించి చెప్పి ఎన్ని సంవత్సరాలు చెప్పాడు. గేలి చేసుంటారు, హేళన చేసుంటారు, కానీ విసుగు చెందలేదు కదా. సాక్ష్యం చెప్పాలి. పేతురు, యోహానులు అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో వాళ్ళు పెంతెకోస్తు దినం అయిపోయిన తర్వాత యేసు ప్రభుని గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, సువార్త చెబుతూ ఉన్నారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఆయన యేసుక్రీస్తు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు, మీరు దేవుని వైపు మరలండి, మారు మనస్సు పొందండి అని చెప్తే పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ సన్హెడ్రిన్ సభ ముందుకు తీసుకొచ్చారు. మీరు ఈ విధంగా ప్రకటించడానికి వీల్లేదు అని ఆజ్ఞాపించారు. అప్పుడు పేతురు, యోహానులు ఏమంటున్నారంటే 4వ అధ్యాయము అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 18వ వచనం. మీరు యేసునామమును బట్టి అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని గురించి విన్నవాటిని చెప్పక ఉండలేమంతే కదా. కానీ బయట పరిస్థితులు బాగలేదు. మిషనరీలు ప్రాణాలకి తెగించి నార్త్ ఇండియాలో ఎట్లా కొడుతున్నారో తెలుసా. ఇదివరకులాగా రోజులు లేవు కదా. మన ఊరు దాటి బయటికి వెళ్తే తెలుస్తుంది. మన ఊర్లోకి కూడా వచ్చేసింది పరిస్థితి. రానున్న దినాల్లో హింస ఉంటుంది. యేసు ప్రభువు రక్షకుడు, ఆయనే మార్గము అని చెప్తే టప్పని కొడతారు మనల్ని. ఆ దినాలు రావచ్చు, కానీ బహిరంగ వెళ్ళి అలా చెప్పమని నేను అంటలేదు. నీ జీవితం ద్వారా నువ్వు ఉన్న ప్రదేశంలో, నువ్వు పని చేసే చోట యేసుక్రీస్తులాగా జీవిస్తే గొప్ప సాక్ష్యం. జీవిస్తున్నామా? హానోకు ప్రకటించాడు. హానోకు సాక్ష్య జీవితం, హీజ్ లైఫ్ ప్రొక్లెయిమ్. మన జీవితాలు అలా చెప్తున్నాయా కదా. యోహాను భక్తుడు అంటున్నాడు కదా. పేతురు, యోహాను రాసిన మధుపత్రికలో చూస్తే మొదటి రెండు వచనాల్లో అక్కడే ఉంటుంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు జీవం ప్రత్యక్షమాయను. ఆ జీవం ప్రత్యక్షమాయను. తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాం. సాక్ష్యం ఇస్తున్నామా? నోరు తెరిచి అసలు ఏంటి క్రిస్టియనా అమ్మాయి? ఎప్పుడు అలాగ అనిపించలేదే. ఆఫీసులో గమనిస్తున్నాను సార్, నేను క్రిస్టియన్ అండి, అసెంబ్లీకి వెళ్తుందండి, సియోన్కి వెళ్తుంది. కాదయ్యా, నేను కూడా ఎక్కడికి వెళ్తాను. కాదండి, క్రిస్టియన్ ట్రూ బిలీవర్ అండి. అలాగ అనిపించట్లేదు. అలా లేదే ఆమె లైఫ్ స్టైల్. ఎంత నామోషి. సాక్ష్య జీవితం. అపోస్తుడైన పౌలు ఎంత దేవుని కోసం జీవించాడంటే తన సాక్ష్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము చూడండి. ఆయన మిలేతులో ఉన్నాడు, ఆసియా ప్రాంతంలో సేవ చేస్తున్నాడు, పరిచర్య. ఎఫెసర్కు వర్తమానం పంపించి పెద్దల్ని పిలిపించి, సంఘపు పెద్దల్ని పిలిపించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే సాక్ష్యం చెప్తున్నాడు కదా. చూడండి, యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను 19వ వచనం 20వ అధ్యాయం. కన్నీళ్లు విడుచుచు
పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభుని సేవించుచుంటున్న మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదీ దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటను మీకు తెలియజేయుచు, బహిరంగంగా ఇంటెంట మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెననియు యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో. ఇదంతయు మీకు పౌలు గొప్ప సాక్ష్యం. ఇంకా చూస్తే నేను ఇంకా 24వ వచనం 20 బంధకములను శ్రమలను నా కొరకు కాచికొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణమును ఎంత మాత్రమని ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. సాక్ష్య జీవితం నీకు నాకు ఉన్నదా? 300 సంవత్సరాలు హానోకు ఎందాక జీవించాడండి? కొనిపోబడు వరకు కదా దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఇద్దరు నడుచుకుంటా వెళ్ళారు. ఇంకేం వెళ్తాలే హానోకు వచ్చేసాయి అంటే సండే స్కూల్లో చెప్తారు కదా, దేవుడు అతని కొనిపోబడు. ఈ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. రిచర్డ్ వుంబ్రాండ్ రుమేనియా దేశస్థుడు. జోసెఫ్ స్టాలిన్ అని రష్యా పరిపాలిస్తున్న అగ్రనేత, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ఆ దినాల్లో 1953 ఆ సంవత్సరాల్లో గొప్ప రూలర్ జోసెఫ్ స్టాలిన్ లోకమంతా తను ఆక్యుపై చేస్తా రొమేనియా ప్రాంతాన్ని కూడా వీళ్ళు చెరలో ఉన్నారు. ఎవరు? రిచర్డ్ వుంబ్రాండ్. ఇతను రుమేనియా దేశస్థుడు. లూథరన్ ఇవాంజలికల్ చర్చ్ పాస్టరు. అతని భార్య సబీనా, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. అతని చెరలో ఉంటే స్టాలిన్ వచ్చి చెప్తున్నాడు, మేము చెప్పింది చెప్పాలి, మేము చేయమన్నది చేయాలి, లేకపోతే మిమ్మల్ని పనిష్ చేస్తాం. భార్య పక్కనే ఉంది, ఏం మాట్లాడట్లేదు. సబీనా, మాట్లాడవా, లెగవా, నువ్వు గనక లెగిచి మాట్లాడకపోతే నీ ముఖం మీద ఉమ్మి వేస్తాను. అలాగని కాదు, కానీ తను ప్రేరేపింపబడి లేచి, అలా కాదు, జీవం గల దేవుని గురించి, యేసయ్య గురించి మేము చాటి చెప్పకుండా ఉండలేమనంటే ఆయన ఏం తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. భయంకరంగా హింసించారు. 14 సంవత్సరాలు జైల్లో ఉంచారు. అయినా కానీ చెప్పటం 22 ఎముకలు విరిగిపోయాయి. తర్వాత గొప్పగా తను ఒక పత్రిక టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే మ్యాగజైన్ని కూడా రన్ చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత గొప్ప సేవ భార్యాభర్తలు ఇద్దరూ చేశారు. దేవుని కొరకు సాక్ష్యం కలిగి ఉన్నారు. గొప్ప మిషనరీలుగా పరిచర్య చేశారు. ఈ ఉదయకాలం హానోకు తను కొనిపోబడు వరకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవుని మనసును ఎరిగి, దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవునికి లోబడి విశ్వాసముతో ముందుకి కొనసాగాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవునితో నడిచే అనుభవం నీకు నాకు ఉన్నదా? ఉంటే ఎలాగుంది? సమ్మతిస్తున్నావా? లేకపోతే దేవునికి నీకు మధ్య ఏమైనా అడ్డుగా పాపం అడ్డొచ్చిందా? ఉదయకాలం సరి చేసుకుందామా? ఆయన స్వరాన్ని వినే అనుభవం నీకు నాకు ఉన్నదా? ఆయన స్వరం వినబడకపోతే, ఆయన స్వరాన్ని వినకపోతే ఆయన ఉద్దేశాన్ని మెరుగుతాం, ఆయన చిత్తాన్ని ఎరగలేము కదా. ఆయన మార్గం మనకి ఆ గమ్యం సరిగ్గా తెలియదు కదా. ఆయన స్వరాన్ని వినేవారంగా ఉందాం. దుష్టుల ఆలోచన చొప్పున కాదు, కానీ దేవుని మాట చొప్పున ఆయనతో నడిచే అనుభవం.
సాక్ష్య జీవితం కలిగి ఉన్నామా? హానోకు తను కొనిపోబడు వరకు, అంతము వరకు యేసయ్య రానై ఉన్నాడు. ఆయన వస్తే మధ్యాకాశంలో సంధించటానికి కొనిపోబడతావు. సిద్ధంగా ఉన్నామా? దేవునితో నడిచే అనుభవం, ఆయన మెల్లని చల్లని స్వరాన్ని వినే అనుభవం నీకు నాకు ఉన్నదా? ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, హానోకు కొనిపోబడు వరకు కూడా నీతో నడిచాడు. ప్రత్యేకమైన జీవితం, నీకు లోబడే జీవితం జీవించాడు. నీ ఆలోచన చొప్పున, సంకల్పము చొప్పున, నీ ఆజ్ఞలకు శిరసావహించి జీవించాడు. ప్రభా, అలాంటి జీవితాలు నాకు మాకు దయచేయండి. మీరు మాట్లాడే దేవుడు, నీ స్వరాన్ని వింటూ, నీకు లోబడుతూ, నీకు విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళే కృప దయచేయండి. ప్రభువా, సాక్ష్య జీవితాలు మాకు దయచేయండి. పౌలు వలె, హానోకు వలె యేసయ్య మీరు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా జీవించారు? మీరే మా మాదిరి. నీ గుణలక్షణాలను మా మాటల ద్వారా, మా జీవితాల ద్వారా, మా ప్రవర్తన ద్వారా చూపించే కృప మా అందరికీ దయచేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.